మొన్న ఆదివారం ఏ స్త్రీ గురించి చెప్పుకుంటున్నాం? తామారు గురించి. అంతకుముందు వారం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఒక స్త్రీ గురించి చెప్పుకున్నాం అంతకుముందు వారంలో. హుల్దా అనేటటువంటి ఒక ప్రవక్త గురించి. అయితే ఆ రోజు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం, కొన్ని సమయం లేక కొన్ని వదిలేస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఆ స్త్రీ గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 25వ వచనం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 25వ వచనం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు. గనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. ఇక్కడ యోషియా అనేటటువంటి రాజు దినాల్లో హుల్దా అనేటటువంటి ప్రవక్త ఉన్నదని మనము చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ యొక్క హుల్దా అనేటటువంటి ప్రవక్త ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా జీవించింది? భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండినటువంటి ప్రజల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకున్నాం కదా. ఇర్మియా, జఫన్యా, ఏస్కేలు, వీళ్ళందరూ ఉన్నటువంటి దినాల్లో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక్కొక్క స్థలంలో వాడుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళందరూ ఉన్నటువంటి దినాలలో వారి యొక్క మాటల్ని కూడా ప్రజలు ఎవరు, ఒక రాజు కానీ ప్రజలు కానీ ఇశ్రాయేల్ ఎవరు కూడా ఆ యొక్క ప్రవక్తలు ప్రకటిస్తున్నటువంటి యొక్క మాటను కూడా వాళ్ళు వినటం లేదు. వినటటువంటి యొక్క పరిస్థితుల్లో యోషియా అనేటటువంటి ఒక రాజు, ఎవరైనా ఎవరి కుమారుడు, ఎవరి మనవుడు? హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే, మనష్షే యొక్క కుమారుడు ఆమోను, ఆమోను యొక్క కుమారుడు యోషియా. అయితే ఈ యొక్క యోషియా యొక్క తండ్రి తాత దేవుని యొక్క మార్గాల్ని పూర్తిగా వ్యతిరేకించి ఇశ్రాయేల్ ప్రజల్లో ఏ విగ్రహాలు అయితే దేవుడు తీసివేస్తూ వచ్చాడో ఆ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా వాళ్ళు తిరిగి నిలబెడుతూ వచ్చారు, బలిపీఠాలని కట్టిస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క యోషియా తన యొక్క చిన్న వయసులోనే చెప్పుకున్నాం కదా, తనకి పాడైపోయినటువంటి స్థలాల్లో బలిపీఠాల మధ్య దేవుని యొక్క మందిరాన్ని మంచిగా అంటే దాన్ని బాగు చేస్తున్న సమయాల్లో ఒక ధర్మశాస్త్రము దొరుకుతూ వచ్చింది. ఆ ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రంలోని మాటలన్నీ అతను వింటూ వచ్చినప్పుడు అతనికి ఏం కలిగిందంటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటే మనకి ప్రేరేపణ కలగకపోవచ్చు, కానీ అతనికి ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి వింటూ వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఏ రీతిగా విడిపిస్తూ వచ్చాడో, మరి సొలొమోన్ని మందిరం కట్టడానికి ఏ రీతిగా వాడుకుంటూ వచ్చారో, మరి న్యాయాధిపతులు ఉన్నటువంటి దినాల్లో ప్రజలు ఏ రీతిగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, వీటన్నిటినీ కూడా వింటూ వచ్చినప్పుడు దేవుడు చెప్పిన ద్వితీయోపదేశ కాండం మనం చదివినట్లయితే అక్కడ దేవుడు కొన్ని విషయాల్ని చెప్తూ వస్తాడు. అంటే మీరు ఈ రీతిగా జీవించాలి, ఈ రీతిగా జీవించాలి, ఈ రీతిగా మీరున్నప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ రీతిగా మీరున్నప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి, శాపాలు కూడా ఉంటాయి. శాపాలు ఎందుకు వస్తాయి అంటే, మనం దేవుని యొక్క మాటను ఆజ్ఞల్ని తిరస్కరిస్తూ వచ్చినప్పుడు, దేవునికి అయిష్టకరంగా జీవిస్తూ వచ్చినప్పుడు మన మీదకి శాపాలని రప్పిస్తానని దేవుడు చెప్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ వింటూ వచ్చినప్పుడు, ఆ యొక్క గ్రంథంలో మాటలన్నీ వింటూ వచ్చినప్పుడు అసలు దీని గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ వస్తారు. మనము దేవుని రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు, క్రీస్తు రక్తంలో కడుగుబడిన మనందరం కూడా దేవునికి నమ్మకంగా జీవించాలి, ఇతరుల్ని హెచ్చరించాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే, నేను చెప్తే ఎవరి ఈ యొక్క యోషియాకు అలా అనిపించలా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం తనకు వినపడుతూ ఉందో అప్పుడు తన యొక్క హృదయం ఏం చేస్తుందంటే కరిగిపోతుంది. అయ్యో, ఇలాంటి స్థితిలో ఉన్నామా, దేవుడు ఈ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తే మనం ఈ రీతిగా దిగజారిపోయామా, ఈ రీతిగా దేవుడు మనల్ని దీవిస్తే ఇలాంటి పాడైపోయిన పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతూ వచ్చామా, మనం ఇతర రాజ్యాలకు అప్పగించబడదామా, ఏ జనాన్నైతే దేవుడు మన మధ్య నుంచి తీసివేస్తూ వచ్చారో ఆ జనాల చేతికి మనం అప్పగించబడతామా అని చెప్పేసి ఎంతో వేదనతో దుఃఖంతో ఈ యొక్క యోషియా బాధపడుతూ కన్నీరు కారుస్తూ నేను ఎలాగైనా సరే ఈ యొక్క మాటలన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ప్రవక్తులను వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉన్నటువంటి యొక్క సమయంలో అతనికి ఎవరు కనిపించారు?
హుల్దా అనేటటువంటి ఒక ప్రవక్తి కనిపిస్తూ వచ్చింది. తన భర్త ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడని మనము చెప్పుకుంటూ వచ్చాము. అయితే అంతమంది ప్రజల మధ్య చెప్పుకున్నాక తనకు ఒక అధికారం దేవుడు ఇచ్చాడు. దైవికమైనటువంటి విషయాల్ని ప్రజలకు బోధించే అధికారాన్ని ఇస్తూ వచ్చినప్పుడు ఆ ప్రజలందరి మధ్యలో, ఆ నశించిపోతున్న జనాంగం మధ్యలో, ఆ యొక్క మల్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చిందని, దేవుని యొక్క మాటను బోధించే విషయంలో భయపడలేదని ఈ యొక్క స్త్రీ గురించి మనము కొన్ని విషయాల్ని తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా ఆ స్త్రీ ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ వచ్చింది. బహుశా ఈ యొక్క స్త్రీ ఈ రీతిగా పరిశుద్ధంగా ఉంటూ ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజలు చాలా మాటలు అని ఉండొచ్చు. అంటే తనతో పాటు కొందరు ప్రవక్తలు కూడా ఉండవచ్చు. చాలామంది ప్రవక్తలు ఏం చేశారంటే ఆ యొక్క దినాల్లో ఈ యొక్క ఇశ్రాయేలు జీవితాన్ని చూసి భయపడి చెప్పడానికి ముందుకు ఎవరు కూడా వెళ్ళలేదంట. ఎందుకంటే ఎవరు దేవుని యొక్క వర్తమానం చెప్తే ఇర్మియా గ్రంథం చదివితే ఇర్మియాని ఏం చేశారు, చాలాసార్లు చెరసాల్లో బంధిస్తూ వచ్చారు. అనేక సార్లు అతన్ని ఏ చీకటితో కూడినటువంటి ప్రదేశాల్లో త్రోసివేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మగవారికి సైతమే ధైర్యం చాలినటువంటి అలాంటి స్థితిలో ఈ యొక్క స్త్రీ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా దేవుడు ఏ ఉగ్రతనైతే మీ మీదకి రప్పిస్తా అన్నాడో ఆ ఉగ్రత మీ మీదకి రాబోతుంది. ఒకసారి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టుగాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. చాలు. ఈ రీతిగా ప్రకటిస్తూ, అంటే దేవుడు ఎలాగో పేరు పెట్టి పిలవటానికి ఇష్టపడుతున్నాడు మనల్ని, సిగ్గుమాలిన జనులారా. ఎట్లా హెచ్చరిస్తున్నారంటే, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. ఈ యొక్క ప్రజలందరి మధ్యలో మీరు ఒక దీపస్తంభంగా ఉండాలని నేను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. అలాంటి దీపస్తంభంగా ఉండవలసినటువంటి మీరు, నాకు ప్రియమైన బిడ్డలుగా ఉండవలసినటువంటి మీరు, బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండవలసినటువంటి మీరు ఏమైపోయారు? ఇప్పుడు సిగ్గుమాలిన జనులైపోయారు. ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే భ్రష్టులైన పిల్లలారా, భ్రష్టుల సంతానమా, సర్ప సంతానమా, ఈ రీతిగా అనేకమైనటువంటి మాటలు దేవుడు మనల్ని పిలవటానికి ఇష్టం లేకపోయినా కానీ పిలిపించుకోవడానికి మనమే అలాగా కార్యాలని జరిగిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇంకా హెచ్చరిస్తున్నాడు, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటగా యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. అంటే దేవుని యొక్క శిక్ష, ఉగ్రత మీ మీదకి వస్తూ ఉంది. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా రాకమునిపే మీరందరూ కూడా కూడి వచ్చి నా సన్నిధిలో పశ్చాత్తాపడండి, నా సన్నిధిలో దుఃఖపడండి. మీ పాపములను ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, మీ పాపములు క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారైతే ఆ యొక్క మాటలు వినడానికి ఇష్టపట్ల. ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదా, మేము ఆకాశరానికి ధూపం వేసినప్పుడు మాకు అన్నీ చక్కగా ఉన్నవి, 44వ అధ్యాయం 18వ వచనంలో మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నవి. ఇంకెప్పుడైతే ధూపం వేయటం ఆపివేస్తూ వచ్చామో అప్పుడు మాకు అన్ని శ్రమలే వస్తున్నాయి, శోధనలే వస్తున్నాయి, అన్ని వేదనతో కూడినటువంటి పరిస్థితులే మాకు సంభవిస్తూ ఉన్నవని చెప్పేసి వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒకవేళ ఈ హుల్దా అనేటటువంటి యొక్క ప్రవక్త రాజుకు చెప్పినటువంటి మాటలు అతనికి నచ్చకపోతే వెంటనే ఆమెను ఏం చేస్తారు? చంపివేస్తారు, మరణానికి అప్పగిస్తారు, చిరచ్ఛేదనం చేస్తారు. ఏమి ఇష్టం వస్తే ఆమెని అది చేయటానికి హక్కు అతనికి ఉంది. కానీ ఈమెం చెప్తుందంటే, ఈ యొక్క ఉగ్రత అంతా కూడా దేవుడు మీ మీదకి రప్పించబోతున్నాడు, బబులోనికి అప్పగించబడతారు, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు బానిసత్వంలో మీరందరూ ఉంటారు అని మీరు చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి అన్నీ కూడా జెఫన్యా 1వ అధ్యాయం 1వ వచనంలో రాశారు, ఆమోను కుమారుడైన యోషియా దినముల్లో జరిగినటువంటి కార్యాలు అని. అయితే ఈ రీతిగా ప్రతిదీ ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ఈ రీతిగా రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథం, ఇవన్నీ చదివేటప్పుడు ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ కూడా చదువుతూ ఉంటే మనకి దేవుని యొక్క వాక్యం అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చింది. అయితే ఎవరితో మాట్లాడాలి, ఏ రీతిగా మాట్లాడేటువంటి జ్ఞానము యొక్క స్త్రీ కలిగినదిగా ఉంటూ వచ్చింది. కీర్తనలు 39వ అధ్యాయం 1వ వచనం, నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును అనుకుంటుని. అయితే ఈ స్త్రీ
దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూస్తుంది. ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినలేని స్థితిలో ఏం చేస్తుంది? మౌనాన్ని పాటిస్తూ వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఇప్పుడు భక్తిహీనుల దగ్గరికి అక్కడ స్పష్టంగా రాయబడింది. భక్తిహీనుల దగ్గరికి మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నామనుకో, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళైతే, వాళ్ళు భక్తిహీనులు అయితే వాళ్ళు మనల్ని ఎప్పుడు వ్యతిరేకించడానికే చూస్తారు, కానీ దేవుని యొక్క మాట సరే ఏదో చెప్తున్నారు కదా విందామనే తలంపు వాళ్ళకి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తిహీనతలో ఉన్నటువంటి యొక్క జనాంగం ఉన్నప్పుడు కొన్ని సంవత్సర కాలాలు ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే మౌనాన్ని వహిస్తూ వచ్చింది. బహుశా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ యొక్క స్త్రీ ఆ యొక్క భక్తిహీనతతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల్ని హెచ్చరించడానికి బదులుగా ఏం చేసిందంటే, ఇంతమంది హెచ్చరిస్తూ ఉన్నారు, వీళ్ళు ఇంతగా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభువా, వీళ్ళని మార్చే దేవుడు నీవే, వీళ్ళని సరిచేసే దేవుడు మీరే, చక్కపరిచే దేవుడు మీరే అని చెప్పేసి ప్రతిదినం బహుశా తను ప్రార్థన చేస్తుండొచ్చు. తనకున్న సమయంలో మనమైతే మాకు ఎన్ని పనులు ఉన్నవి, అసలుకి ఎన్ని చేసుకున్నాలేక ప్రార్థన చేసే సమయమే మాకు ఉండట్లేదని చెప్పేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ అనేకమైనటువంటి కారణాలని చెప్తూ ఉంటాం. కానీ ఒక స్త్రీ ఒక బిజినెస్ మ్యాన్కి భార్యగా, ఒక కుటుంబంలో ఒక తల్లిగా, ఒక ప్రవక్తిగా దేవుని నుంచి దైవికమైనటువంటి విషయాలను తెలుసుకునే విషయంలో, వీటన్నిటి విషయంలో ఇన్ని బాధ్యతలు ఉన్నా కానీ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే దేవునితో సమయం గడపడానికి, దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతూ వచ్చింది. అందుకే దావీదు మహారాజు ఏ రీతిగా భక్తిహీనులను ఎదుటున్నప్పుడు నా నోటికి చిక్క ముంచుకొందును అనుకుంటుని అని మాట్లాడుతూ వచ్చాడు, అదే రీతిగా ఈ స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు కదా, సైంటిఫిక్గా కూడా స్త్రీలు ఎక్కువ మాటల్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ స్త్రీ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలా, తను తక్కువ మాట్లాడింది, తన క్రియల్లో ఎక్కువ చూపిస్తూ వచ్చింది. అయితే ఈ స్త్రీ మాటలు ఎక్కువగా మాట్లాడలేదు, కానీ అన్ని తన క్రియల ద్వారా, తన పనుల ద్వారా చూపిస్తూ వచ్చింది కాబట్టి ఆ యొక్క ప్రదేశం అంతట్లో, ఆ యొక్క దేశం అంతట్లో ఆ స్త్రీనే యోషియాకి కనిపిస్తూ వచ్చింది, శాస్త్రి అయినటువంటి శాపానికి కనిపిస్తూ వచ్చింది. ఈ స్త్రీ అయితేనే మనకి సరైన సమాధానము ఇస్తుంది. ఈ స్త్రీ మాత్రమే దేవునితో సంబంధం కలిగి ఉంది. ఈ స్త్రీ మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంది. ఈ స్త్రీ మాత్రమే కల్మషం అంటకుండా జీవిస్తూ ఉందని చెప్పేసి వాళ్ళందరూ ఆమెను గురించి సాక్ష్యం కలిగి ఆమె దగ్గరికి నమ్మకంతో వెళ్ళారు. అని చెప్పిన మాటలన్నీ నమ్మకంగా విన్నారు, వచ్చారు, సరిచేసుకున్నారు, వాళ్ళని పరిశుద్ధపరుచుకుంటూ వచ్చారు. అయితే ఈ యొక్క స్త్రీ మాటలు ఏ రీతిగా ఆ యొక్క దేశాన్ని బాగు చేయడానికి, ఆ యొక్క పట్టణాన్ని సిగ్గుమాలిన జనులారా అన్న స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల్ని సరిచేయడానికి కారణమవుతూ వచ్చాయో, అదే రీతిగా మన యొక్క మాటలు కూడా ఏ రీతిగా ఉండాలి, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మన మాటలు ఏ రీతిగా ఉండాలి, దేవుని వాక్యం చెప్తుంది కదా, మీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి అని. అయితే అలాంటి మాటల్ని మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటామో, అలాంటి ఈ స్త్రీ లాంటి సాక్ష్యాన్ని ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా అనేకులకు సాక్షార్థంగా ఉంచుతూ వచ్చారు. ఆ స్త్రీ మాట నమ్మి పాడైపోయిన మందిరాన్ని బాగు చేశారు, పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేస్తూ వచ్చారు, విగ్రహాలతో నింపబడిన ఆ యొక్క స్థలం అంతటినీ కూడా సరిచేస్తూ వచ్చారు, ఆ యొక్క పాడైపోయిన మనుషుల హృదయాల్లో దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తూ వచ్చారు. మరి మన యొక్క మాటలు కూడా మన చుట్టూ ఉన్నవారికి, మన సంఘానికి, మన కుటుంబానికి, మన స్నేహితులకి, మన రక్త సంబంధికులకి, వీళ్ళందరికీ కూడా ఏ రీతిగా ఉండాలంటే మేలు చేసేవిగా ఉండాలి. ఈ యొక్క స్త్రీ ఎంతో దేశభక్తి కలిగినటువంటి స్త్రీగా కూడా మనకి కనిపిస్తుంది. ఆ యొక్క దేశం బాగుపడటానికి ఎంత ప్రయాసపడిందంటే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను ధైర్యంగా, మీరు నా ఎద్దకు వచ్చారు కాబట్టి నేను ఈ యొక్క మాటలు మీకు చెప్తూ ఉన్నాను, మీరు నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క శిక్ష అంతయు, ఈ యొక్క ఉగ్రత అంతయు దేవుడి యొక్క పట్టణం మీదకి రప్పించబోతూ ఉన్నాడు, ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పేసి వాళ్ళని ధైర్యంగా హెచ్చరిస్తూ వచ్చింది. మరొక స్త్రీ గురించి చూసుకుందాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చివరిలో నవద్య అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకోను అని ఇక్కడ నెహెమ్యా అనేటటువంటి ఒక భక్తిపరుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నవద్య అనే పేరుకి ప్రభు యొక్క అలంకారం అని, ప్రభు యొద్ద నుంచి వర్తమానం పొందినటువంటి స్త్రీ అని, మరి ప్రభుతో మాట్లాడే స్త్రీ అని, ఈ రీతిగా అనేకమైనటువంటి అర్థాలు, ప్రభు యొక్క సాక్షి అని కూడా ఆమె యొక్క పేరుకి అర్థాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ యొక్క నవద్య అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకోమని నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఆమె ఏమైనా ఘనకార్యం చేస్తే ప్రార్థన చేస్తున్నాడా, లేదంటే ఆ యొక్క నెహెమ్యా దినాల్లో పాడైపోయిన మందిరాన్ని కడుతున్నటువంటి సమయంలో ఆమె సహకరించిందని ప్రార్థన చేస్తూ ఉన్నాడా, ఆమె ద్వారా మేలు కలిగిందని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ నెహెమ్యా? నవద్యాన్ని జ్ఞాపకం చేసుకోమని నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? పై వచనాలు చూస్తే ఆమె ఒక అబద్ధ
ప్రవక్తి. అంటే దేవుడు ఆమెను అబద్ధ ప్రవక్తిగా ఏర్పాటు చేసుకోవాలా. ఈమె ఏం చేసిందంటే నెహెమ్యా దినాల్లో మనందరికీ తెలిసిన రీతిగా జకర్యా, ఈ యొక్క హగ్గయి వీళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క హుల్దా అనేటటువంటి ప్రవక్త ఏ ప్రవచనాన్ని అయితే బోధిస్తూ వచ్చిందో ఆ కార్యమంతయు కూడా ఆ యొక్క దేశంలో జరిగిపోతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పట్టబడుతూ వచ్చారు, బబులోను రాజ్యానికి అప్పగించబడుతూ వచ్చారు. వాళ్ళని మరి మాదీయులు, పారసీకులు, ఈ విధంగా దర్యావేషి వీళ్ళందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో వీళ్ళందరికీ కూడా దేవుని యొక్క వాగ్దానమును బట్టి 70 సంవత్సరాల తర్వాత మరలా నేను మిమ్మల్ని మీ పట్టణానికి రప్పిస్తానని చెప్పిన యొక్క మాటలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని దానియేలు, షద్రకు, మెషకు, మొర్దెకై వీళ్ళందరూ ఉన్నటువంటి దినాలు అవన్నీ కూడా జెరుబ్బాబెలు వీళ్ళందరూ ఉన్నటువంటి దినాల్లో వీళ్ళందరూ పాడైపోయిన పట్టణం ఏంటిది పాడైపోయింది? సొలొమోను మహారాజు బంగారంతో, వెండితో, వజ్రాలతో పొదిగించినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మందిరము ఏమైంది? పడద్రోయబడుతూ వచ్చింది, అపవిత్రపరచబడుతూ వచ్చింది. అలాంటి మందిరాన్ని, పడద్రోయబడిన ఆ యొక్క మందిరాన్ని మరలా కట్టడానికి నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కూడా పనికి పూనుకొని ధైర్యం తెచ్చుకొని వీళ్ళందరూ కూడా పడదోసినటువంటి వీళ్ళందరి రాజ్యాల్లో మేము పనులు చేస్తున్నాము, వాళ్ళందరి రాజ్యాల్లో మేము ఒక అధికారమైనటువంటి స్థితిలో ఉన్నాము. అయితే ఈ పడదోయబడిన పట్టణాన్ని మేము ఏ విధంగా కట్టాలి, ఈ పడదోయబడిన పట్టణాన్ని దేవుడు ఏ రీతిగా నిలువబెట్టుకుంటారు అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఏ రాజులైతే వాటిని పాడు చేస్తూ వచ్చారు ఆ యొక్క రాజ్యాల నుంచి మరలా దేవుడు ఆ యొక్క పట్టణాన్ని కట్టించడానికి వాళ్ళకి బుద్ధిని పుట్టిస్తూ వచ్చాడు. ఇలాంటి దినాల్లో వీళ్ళందరూ కూడా ఎన్నో శ్రమల్లో టోబియా, సన్బల్లుట్ అనేటటువంటి వీరందరూ కూడా హింసిస్తూ ఉన్నారు. మీరే మందిరం కడతారా, మేము కట్టలేమా, మీరెందుకు మమ్మల్ని పిలవట్లేదు అంటే వాళ్ళు మందిరం కట్టడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అదే కట్టేవాళ్ళు ఉంటే చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు కడితే మీకు ఘనత వచ్చింది, పలానా వాళ్ళు కట్టారని, మేము కదా కట్టాల్సింది, మీరెందుకు కడుతున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ యొక్క పని ఆటంకపరుస్తూ ఉన్నటువంటి యొక్క సమయాల్లో నెహెమ్యా అందరినీ ధైర్యపరుస్తూ, అందరినీ హెచ్చరిస్తూ, పర్లేదు దేవుడు మనకి తోడై ఉన్నాడు, మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ముందుకు సాగిపోదామని చెప్పేసి వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకొని నెహెమ్యా గ్రంథం అంతా మనం చదువుతూ ఉంటే 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకొని మరొక చేతితో వాళ్ళు పని జరిగిస్తూ వచ్చారంట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ నొవద్దే ఏం చేయాలి? హుల్దా ఆనాడు ఎవ్వరూ మాట విన్న పరిస్థితుల్లో ఏం చేసింది? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చింది, దేవుని కోసము నిలబడుతూ వచ్చింది. మరి వీళ్ళందరూ కూడా తిరిగి మారు మనసు పొందుకొని మనం దేవుని బిడ్డలను, దేవుని పని జరిగించాలని తీర్మానం చేసుకొని వారు ముందుకు వచ్చినప్పుడు ఈ యొక్క స్త్రీ ఏం చేయాలంటే ఒక ప్రవక్తిగా ధైర్యపరచాలి, సహకరించాలి. పర్లేదు దేవుడు మనకు తోడై ఉన్నాడు, మీరు ఆ పని చేయండి, దేవుడు మనకు సహాయం చేస్తారు, మీరు ఆ పని చేస్తూ ఉంటే నేను మీ అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉంటా, మీరు ఆ పనికి పూనుకుంటే నేను మీ అందరినీ ధైర్యపరుస్తూ ఉంటా, ఇంకా నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరిని సమకూరుస్తాను, ఆ ప్రవక్తలందరం కలిసి దేవుని యొద్ద భారంతో, ఉపవాసాలతో ప్రార్థన చేస్తామని చెప్పవలసిన స్థితిలో ఉన్నటువంటి యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే లంచానికి బానిస అయిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా లంచం తీసుకొని పని ఆటంకపరుస్తూ ఉన్నారు. 6వ అధ్యాయం 11, 12 ఈ వచనాలన్నీ చదివితే మనకు సమయం లేదు. వీటన్నిటిలో కూడా వాళ్ళు ఏ రీతిగా పనిని ఆటంకపరచడానికి లంచం పుచ్చుకొని ఆ యొక్క పని ఆటంకాలు చెప్తూ ఈ పని చేస్తున్నటువంటి వారి మీద రాజుకి కంప్లైంట్లు ఇస్తూ, రాజు దగ్గర వాళ్ళందరూ ఈ రీతిగా చేస్తున్నారు రాజు అని, మాట వినట్లేదని చెప్పేసి వారి మీద భయంకరమైన చాడీలను చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏం చేసిందంటే నేను ఒక ప్రవక్తిని, నేను దైవికమైన విషయాలను మాత్రమే బోధించాలి, నేను దేవుని బిడ్డని, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారనే తలంపు కలిగి ఈ యొక్క స్త్రీ లేకుండా అందరూ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ లంచం తీసుకుంటున్నారు కదా, నేను లంచం తీసుకుంటే తప్పేముంది, వీళ్ళందరూ కూడా ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారు కదా, నేను ఈ లోక సంబంధంగా జీవిస్తే తప్పేముంది, వీళ్ళందరూ చేయంగా నేను చేస్తేనే తప్ప, వీళ్ళందరూ తప్పిపోగా నేను తప్పిపోతేనే లోపమా అని చెప్పేసి ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే తను పరిశుద్ధంగా ఉంచుకొని వాళ్ళకి సపోర్ట్ చేయకుండా తనే ఈ యొక్క లోకంలో పడిపోతూ వచ్చింది. అందుకని ఇక్కడ నెహెమ్యా వాళ్ళ పేర్లతో పాటు టోబియా, సన్బల్లుటు నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నొవద్యా అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకో. అనేకమైన ప్రవక్తలు కనిపెడుతూ ఉన్నారు ఈ సన్బల్లుటు, ఈ టోబియాతో పాటు. అయితే ఈ యొక్క ప్రవక్తి కూడా నన్ను భయపెట్టాలని కనిపెడుతూ ఉంది, నన్ను భయపెడుతూ ఉంది, నన్ను బాధిస్తూ ఉంది, మా పనికి ఆటంకం కలిగిస్తూ ఉంది, కాబట్టి ఆమెని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దేవుని సన్నిధిలో నెహెమ్యా మొరపెడుతున్నాడు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది, మేలు చేయాలి చేతనైన యెడల దాన్ని పొందువారికి మేలు చేయమని. అయితే మనం
మేలు ఎవరైతే పొందటానికి అర్హులు కాదో వాళ్ళందరికీ మేలు చేస్తాము, మేలు ఎవరికైతే చేయాలో వాళ్ళకి మనము చేయలేము. స్త్రీలాగా మనం ఉండకూడదని, దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించినటువంటి స్త్రీలాగా మన యొక్క జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం కూడా హుల్లా ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ వచ్చిందో, ఏ రీతిగా దేవుని కొరకు నిలువబడుతూ వచ్చిందో ఆ రీతిగా మనం కూడా నిలువబడాలని దేవుని యొక్క ఉద్దేశం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారని. అయితే మనం బుద్ధిమంతులం అయితే ఆకాశ మండలంలో జ్యోతులు ఏ రీతిగా అనేకులకి కనబడుతూ వెలుగునిస్తూ ఉన్నావో ఆ రీతిగా మన యొక్క జీవితాలు కూడా అనేకులకి వెలుగుని ఇచ్చేవిగా ఉంటాయి. కాబట్టి మనం కూడా పుల్దాలాగా ఉండటానికి ఇష్టపడుతున్నామా లేదా నవోదయలాగా ఉండటానికి ఇష్టపడుతున్నామా అని మనల్ని మనమే పరీక్షించుకొని, ప్రభా నా జీవితంలో నేను కూడా పుల్దాలాగా ఉండటానికి ఇష్టపడుతున్నా, నవోదయ వల్ల ఆటంకపరిచే పరిస్థితులన్నీ నాలోంచి తొలగి